నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్లు జరిగినాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు మంచి శుభదాయకం అండి. ఎందుకంటే ఒక అభివృద్ధి లేని నాయకుడి నుంచి అభివృద్ధి చేసే నాయకుని చేతిలోకి ఈరోజు పోతుందండి. అందుకని ఈరోజు అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు అండి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ చూస్తే చాలా దూసుకుపోతుందండి. వైసీపీ నేను ముందు నుంచి అదే చెప్పాను, ఒక రాజధాని లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక డెవలప్ లేదు. చెప్తే పింఛన్లు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినామని చెప్పి ఓట్లు వేస్తారనుకుంటే అది తప్పండి. నేను ముందే చెప్పాను, అమరావతి డెవలప్మెంట్ లేదు, అందుకే జగన్ ఓడిపోతాడు అని చెప్పాను. ఎవరు దాన్ని పట్టించుకోలేదండి. ఇప్పుడు అందిన ప్రకారాలు చూసుకుంటే అండి, కూటమికి 157 అండి, కూటమికి 157, వైసీపీకి 18, ప్రతిపక్ష హోదా కూడా జగన్కు రావట్లేదు. 21 నీకు జనసేనకు వస్తున్నాయండి. జనసేనకు 21 వస్తున్నాయి. చూడండి, ప్రతిపక్ష హోదా సీటు కూడా జగన్కు రావట్లేదు. కాబట్టి ప్రజలు ఏమంత అమాయకులు కాదండి. అభివృద్ధిని కోరుకుంటారు, డెవలప్మెంట్ కోరుకుంటారు. కానీ నీకు చిన్న వయసులో సీఎం పదవి నేను చెప్పాను, జగన్ రాకముందు వచ్చిన తర్వాత అని. సీఎం చిన్న వయసులో జగన్ సీఎం గారు అయ్యారు, 150 సీట్ ఇచ్చారు. కానీ అతను మంచిగా డెవలప్ చేసుకొని ఉండింటే ఈసారి మళ్ళీ అతనికే ఓట్లేదు. కానీ అతను డెవలప్మెంట్ చేయలేదు. పనికిరాని వాళ్ళని, ఎదవల్ని, రోజా, కొడాలి నాని, వలభనేని వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లాంటి ఎదవలందరినీ పెట్టుకొని జగను గారు దానికి ఆయనే చెడు చేసుకున్నాడు. ఎందుకండి కొడాలి నాని, రోజా ఎందుకండి వాళ్ళు? ఎందుకు చెప్పండి? డెవలప్మెంట్ చేయండి అని మంత్రి పదవులు ఇస్తే ఒక్కొక్కరు ఎట్లా తిట్టారండి చంద్రబాబు నాయుడిని. కొడాలి నాని ఎట్లా తిట్టావయ్యా నువ్వు, ముసలోడు, ముసలనక్క అన్నావు. పవన్ కళ్యాణ్ చూస్తే 3 పెళ్ళిళ్ళు అయినాయి, 30 పెళ్ళిళ్ళు అయినాయి, 3 పెళ్ళిళ్ళు అయినాయి. దత్తపుత్రుడని అవమానించారు కదయ్యా. అది ఈ బుద్ధు. నీ పరిస్థితి ఏమి ఇప్పుడు? కొడాలి నాని పారిపోయినావు కదయ్యా, 2వ రౌండ్కే లేచి వెళ్ళిపోతున్నావే. రోజా ఎక్కడుంది? వీళ్ళ నోర్లు బారేసుకోవడం వల్ల ప్రజలకు ఇసుక రాదా? మీ ఇంట్లో ఆ మధ్య తిడుతూ ఉంటే మీ ఇంట్లో పిల్లలే మిమ్మల్ని ఏమనరా? చంద్రబాబు నాయుడు ముసలనక్క, ముసలోడు ఏందంటే అది? అదే చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళ యువకుడండి. కష్టపడే మనస్తత్వం. 94 మీటింగుల్లో పాల్గొన్నాడండి. నరేంద్ర మోడీ 240 మీటింగుల్లో పాల్గొంటే చంద్రబాబు నాయుడు 90 పైన మీటింగుల్లో పాల్గొన్నారండి. జగన్ 40 మీటింగుల్లో పాల్గొన్నాడండి. మళ్ళీ జగన్ యువకుడా, చంద్రబాబు నాయుడు యువకుడా? మీరే ఆలోచించుకోండి. ఎండకనగా అట్లా కష్టపడ్డాడండి. జనాల్లో మార్పు వచ్చిందండి. ఇంకా అమరావతి పరుగులు తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ధైర్యంగా చెప్పుకుంటే ఆంధ్రులకు వస్తుందండి. ఇన్ని రోజులు కర్నూలు రాజధాని, విశాఖపట్నం రాజధాని అని అన్నారు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని అని నేరుగా వస్తుందండి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని ప్రాంతం నుంచి దమ్మున్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు 9వ తారీఖున. కూటమికి 157, వైసీపీకి 18. మీరు లెక్కేసుకోండి. అది ఆధిక్యం. ఇంకా రాను ఎట్లుంటుందో ఇంకా తగ్గచ్చు. జనసేనకు 21కి 21 అండి. మీరు లెక్కేసుకో. 21 దత్తపుత్రుడు. జనసేన పార్టీ లేదు, ఇది లేదు, అదే అంబటి రాంబాబు నోరు తెసి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఈ స్టార్ అన్నాడు. అంబటి రాంబాబు ఎక్కడ కొట్టకపోయినాడో తెలియదు. రోజా ఎక్కడ కొట్టకపోయిందో తెలియదు. కొడాలి నాని అయితే లేచి వెళ్ళిపోయి అప్పుడే. వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి పనికిరాని వాళ్ళందరినీ పెట్టుకొని జగన్ గారు చాలా ఇబ్బందులు చేసుకున్నారండి. డబ్బులు తినేశారు. నీకు వీళ్ళందరూ మోసం చేసిన వాళ్ళలో వీళ్ళేనండి. ఎందుకంటే నీకు మంచి సలహాలు ఇచ్చింటే నువ్వు కూడా డెవలప్ చేద్దు.
కానీ వీళ్ళంతా పరంపోగోళ్ళండి. వీళ్ళందరినీ పెట్టుకొని మీరు కూడా దెబ్బతిన్నారు. ఎందుకంటే దెబ్బతినడం మంచిదే, ఎందుకంటే ఒక గుణపాఠం, ఈ కింద పడి ఎదగడం అంతేను. కానీ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోకండి. కానీ బూతులు తిట్టడం, ఇట్లా తిట్టడం, అట్లా తిట్టడం చాలా కష్టమండి. ఎందుకంటే ఈ ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీ 16, వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3. మీరు చూసుకోండి, 16, 3, 19, 20, 21, 25కి 21లో కూటమి ఉంది, 4 ఉంది. ఇప్పటికే 157 సీట్ల పైగా కూటమికి వచ్చినాయి. మళ్ళీ పందాలు కాసుకున్నారు చాలామంది. టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయం అండి ఇప్పటి వరకు. భారీ ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి. టీడీపీ చరిత్రలో ఇంత మెజార్టీ రావడము ఇదే మొదటిసారి. రాయలసీమలోనే ప్రభావం చూపని వైసీపీ, రాయలసీమలో కూడా మీకు లేదు. దాదాపు మెజార్టీ జిల్లాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్. చూసుకోండి, మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా వైసీపీకి ఓట్లు వేయలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏదైనా కానీ డెవలప్మెంట్ లేకపోతే ఎవరు ఓట్లు వేయరు. కాబట్టి కూటమి 17, ఇప్పుడు 17కి వచ్చేసిందండి. 158 కూటమి, 17 వైఎస్ఆర్సీపీకి. ఇంకా రాను ఇంకెంతకు తగ్గుతుందో. మూడో స్థానంలోకి పడిపోయింది వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్సెప్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.